పీఆర్సీ 40% పనిగా పెంచినటువంటి చంద్రబాబుతో పోటీ పడతాడు కాబట్టి జగన్ తమకి 50% పెంచుతాడని నమ్మారు ఉద్యోగులు. అదే సందర్భంలో ఇతర బెనిఫిట్స్ భారీగా పెంచుతాడని నమ్మారు. తెర చూస్తే ఆ ఉద్యోగులకి షాక్ ఇస్తూ మధ్యంతర భృతి 27ని 23కి తగ్గించి ఆ 4 కూడా వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించడంతో ఆగ్రహం ప్రారంభమైనటువంటి ఉద్యోగులు ఆ తర్వాత సరెండర్ లీవ్స్ దగ్గర నుంచి అనేక అంశాల్లో ఆగ్రహంతో ఉన్నారు. ఎస్పెషల్లీ 1వ తారీఖు జీతం పడకపోవడం అన్నటువంటిది రెగ్యులర్ అయిపోయింది. ఇలాంటి దశలో ఇంకేం షాక్ ఇస్తాడు జగన్ అంటే షాక్ ఇచ్చాడు. ఎలాగా 1వ తారీఖు జీతం పడిపోయింది ఇజాఫా. ఇది జగన్ ప్రభుత్వాన్ని అందామా ఈసీది అందామా? ఇప్పుడు వృద్ధులని పింఛన్ల కోసం క్యూలో నుంచోబెట్టడానికి జగన్ది పాపం అయితే 1వ తారీఖు జీతం వేసినటువంటి పుణ్యం జగన్దే అవుతుంది. లేదు అది ఈసీ పాపం అయితే ఇది ఈసీ పుణ్యమే అవుతుంది. ఏమైనా సరే 1వ తారీఖుకి జీతం పట్టడం మాత్రం ఉద్యోగులందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన అనడంలో అతిశయోక్తి లేదు.